పవన్ కళ్యాణ్ ప్రకృతిని ఆరాధించే నటుడు. మొక్కకు జీవం ఉందని వాటిలో సాన్నిహిత్యం పెంచుకుంటాడు. అసలు ఆయన పొలం కొని సేద్యంలోకి దిగడానికి వెనుక ఒక చిన్న కథ ఉంది. ఒకసారి ఒక కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ వాళ్ళు తమ ప్రకటనలో నటిస్తే చాలా డబ్బిస్తామని ముందుకొచ్చారు. పవన్ సరేనన్నాడు. ఆ తర్వాత అంతర్మదనం మొదలైంది. మనం ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగం కదా, మనం తాగకుండా మరొకరిని తాగమని సిఫార్సు చేయడం తప్పు కదా అనిపించింది. కానీ అప్పటికే ఒప్పందాలు సంతకాలు అయిపోయాయి. తప్పనిసరిగా ఆ ప్రకటనలో నటించాల్సి వచ్చింది. అప్పటి నుంచి తనొక పాపం చేసినట్లుగా బాధపడుతూ ఆ పాప పరిహారం కోసమే పొలం కొని 4 మొక్కలు నాటడం, సేద్యం చేయడం మొదలుపెట్టాడు పవన్. ఆ తర్వాత అతనికి మనశ్శాంతి కలిగింది. సినిమాలో పవన్ ఎంత బిజీగా ఉన్నా ఆ వ్యవసాయ కార్యక్రమాలు అనే పర్యవేక్షణలో కొనసాగుతూనే ఉంటాయి. అసలు సినిమాల్లోకి రాకుండా ఉంటే పవన్ కళ్యాణ్ బెంగళూరులో ఓ నర్సరీ స్థాపించి మొక్కలు పెంచుతూ ఉండేవాడు. అందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలోనే అతనికి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించాల్సి వచ్చింది. ఆ సినిమా ఇప్పుడు తలుచుకున్న ఆయనకి ఇబ్బందిగానే ఉంటుంది. అందులో తాను వేసుకున్న కృత్రిమమైన డ్రెస్సులు, అసందర్భమైన డాన్సులు తనకేమాత్రం నచ్చలేదంటారు. కానీ క్రమేణా వాటికే అలవాటు పడక తప్పలేదు అని పవన్ కళ్యాణ్ అంటారు.